నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ పడుకున్నది 92 పాయింట్స్ డౌన్. నిన్న కూడా పడేంటిది. కష్టపడి నిన్న పంప్ చేసి మళ్ళీ మీద పెంచారు. దాన్ని డమ్మాలని పడేశారు. మార్నింగ్ ఓపెన్‌లో పాజిటివ్‌గా ఉంటుంది. మళ్ళీ అలాగా తలగాడ తీసి తల మీద ఎట్టినట్టుగా పెట్టేశారు. నిన్న మార్కెట్‌లో ఏది సౌండ్ లేదు. నిన్న హెచ్‌సిఎల్ రిజల్ట్స్ ఏమో డిసప్పాయింటింగ్‌గా ఉన్నాయి. రెవెన్యూ పెరిగింది అని అనుకోవడం కొంతమంది, ప్రాఫిట్స్ ఫ్లాట్. మార్కెట్‌లో పెరగడానికి ఏది న్యూస్ లేదు. మార్నింగ్ ఏమో హెచ్‌సిఎల్ ఏమో 1.5% పాజిటివ్ ఉన్నా కూడా ఫ్లాట్ ట్రేడ్‌లోనే ఉంటుంది. ఓవరాల్‌గా చూసామంటే ఐటీ ఇండస్ట్రీస్ అంతా బుస్ అయిపోయినట్టుగా ఉంది ఈ క్వార్టర్. నెక్స్ట్ క్వార్టర్ మనం చూడాలి. ఇప్పటికి టాటా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా బాలేదు. అదే సమయంలో ఎవెన్యూ సూపర్ మార్కెట్ నెట్ ప్రాఫిట్ కూడా 4% పెరిగింది. దీనివల్ల ఎర్నింగ్స్ అంత పటాస్ పేలినట్టుగా అంత లెవెల్‌లో పేలలేదు ఇది. నెక్స్ట్ క్వార్టర్ ఎండింగ్‌లోనే మార్కెట్ పెరుగుతుందా అనే ఒక ప్రాబ్లమ్ వస్తుంది. క్వెషనే కాదు, మార్కెట్ ఏమో 24,500 నుంచి 25 రేంజ్‌లోనే ట్రేడ్ అవుతుంటుంది. 2 రోజులు పెరిగింది, 3 రోజులు తగ్గింది అన్న మార్కెట్ అలాగనే ఉంటుంది. దీనివల్ల మార్కెట్‌లో ఒక పెద్ద స్పెక్టాక్యులర్‌గా మనం అనుకుంటున్నామంటే అది మనం చేసిన తప్పు. గోల్డ్ మనకు తలకు మీదే ఉంది. 18 క్యారెట్ గోల్డ్ ఏమో 9,800 నుంచి 9,770 వరకు వెళ్ళింది. 22 క్యారెట్ ఏమో 11,822 రూపాయలు ఉన్నది. మార్కెట్‌లో గోల్డ్ లేదు. కొనాలనుకుంటున్నామంటే ఎక్స్ట్రా 200 రూపీస్ ఇచ్చి కొనాలి. 24 క్యారెట్ 28,800 కమ్స్ యాక్చువల్‌గా చూసినట్లయితే 13,000 దాటేసింది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ ఏమో 12,000 దాటేసింది. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ గోల్డ్‌కి చాలా పాజిటివ్‌గా ఉన్నది. సిల్వర్‌కి దానికి మీద పాజిటివ్‌గా ఉన్నది. సిల్వర్‌లో ఒక క్విజ్ ఉంది. ఓన్లీ బయర్స్, సెల్లర్స్ ఎవరు లేరు. ఫ్యూచర్స్ మార్కెట్ హెడ్ ఆఫ్ ఫాట్ మార్కెట్‌లో ఉన్నది. ఫాట్ మార్కెట్‌లోనేమో రూ. 10 అమ్ముతున్నారంటే ఫ్యూచర్ మార్కెట్‌లోనే రూ. 8 అమ్ముతున్నారు. పీపుల్ కావాలి డెలివరీ ఇప్పుడు కావాలని అర్థం. మార్కెట్‌లో ఫ్యూచర్‌లో డెలివరీ ఇవ్వగలం అనే మార్కెట్ ఏమో వదిలేసింది ఇప్పుడు. మార్కెట్‌లో ఓన్లీ బయర్స్, సెల్లర్స్ లేరు. ఇది చాలా కాలం వరకు వెళ్దాం. వాళ్ళు అమ్మింటారు, వాళ్ళు డెలివరీ చేయడం అవ్వదు ఇప్పుడు. డెలివరీ చేయకపోయిన వాళ్ళందరూ ఎక్స్చేంజ్ ఆప్షనే చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సినంత డబ్బుందా? ఎక్స్చేంజే డిఫాల్ట్ అవుతుందని క్వెషన్. అమ్మినోళ్ళకి షార్ట్ స్వీస్ అంటే ఏంటంటే అమ్మినోళ్ళకి డెలివరీ చేయడం అవ్వదు. నాకు కొన్నోళ్ళు ఏంటంటారంటే నాకు డబ్బులొద్దు, స్టాక్ డెలివరీ చేయనంటారు. ఆ స్టాక్ డెలివరీ చేసినప్పటికి వెళ్ళాలి అంటే ఆక్షన్‌లోనే వెళ్ళాలి. ఆ ఎక్స్చేంజే కొనడం అవ్వలేదంటే ఎక్స్చేంజే బోండీ అయిపోతుంది. అంత లెవెల్‌కి వెళ్తుందంటే వెళ్దాం. ఇది మార్కెట్ సరిగ్గా లేదంటే మార్కెట్ ఎక్స్చేంజ్‌కెళ్ళి ఆగుతుంది. కోవిడ్ తర్వాత సిల్వర్ ప్రొడక్షన్ పెరగలేదు. కానీ కన్జంప్షన్ పెరుగుతూనే ఉంది. గోల్డ్ పెరుగుతుంది అని సిల్వర్ లెవెల్ కూడా పెరుగుతుందని చెప్పేసి మా ప్రజలందరూ హెవీ బయింగ్‌లో సిల్వర్ లెవెల్ రేట్ పెరిగింది. సిల్వర్ అవుతుంది మోర్ వెలటైల్ అవుతుంది గోల్డ్ కన్నా. ఎందుకంటే ఎప్పుడు పడుతుందని మనకు తెలీదు. ఇప్పటికి స్వాట్స్‌కి ఉండడం వల్ల పెరగడం అనేది అవుతుంది. దాని తర్వాత ఆప్షన్ కాబట్టి ఏంటవుతుందో తెలుస్తుంది మనకి. ఆప్షన్ వరకు వెళ్తుందా అని ఒక పెద్ద క్వెషన్‌గా మార్కే ఉంది. అలాగనే మార్కెట్‌లోనే ఉన్నది ఇప్పుడు. గోల్డ్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ పెరగడానికి ఇంకా అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంది. మనం చెప్పిన 11,750కి దాటిపోయింది. 11,825కి వచ్చేసింది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా చూసామంటే 12,000 దాటేసింది రేట్. మనం 6 మాసాలు టార్గెట్ ఇచ్చామంటే అది ఒకే మాసంలో అయిపోతుంది. మనకి ఇది లేదు. మనకి అవకాశమే లేదు. ఇప్పుడు టార్గెట్ ఏమో 12,500 నుంచి 12,750 వరకు ఉంచారు. 10 దాటి వెళ్ళొచ్చు. గోల్డ్‌మాన్ సాక్స్ వచ్చిన టార్గెట్ వచ్చేసిందంటే 4,200 ఆల్మోస్ట్ 4,180 ఫ్యూచర్స్‌లోని 412 క్యాష్‌లో కూడా మన మార్కెట్‌లో చూసాం. ఇంకా $700 పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి 20% ఎక్స్ట్రా వెళ్తుందంటే ఇంకా 14,000 వరకు వెళ్తుంది 22 క్యారెట్ గోల్డ్. 14,500 ఏమో 1 ఇయర్‌లో వెళ్తుందా అంటే వెళ్ళినట్టుగా ఉంది. అది ఏ రేంజ్ వరకు వెయిట్ చేస్తుందా లేకపోతే ముందుకు వెళ్ళిపోతుందా అని మనకి ఒక $1 మిలియన్ క్వెషన్. ఇప్పుడు చైనా, రష్యా ఏమో డాలర్‌ని డంప్ చేసి మార్కెట్‌లో గోల్డ్ కొంటూనే ఉన్నారు. చైనా ఏమో అమెరికాను ఓపెన్‌గా థ్రెటన్ చేసేసింది. మీరు ఏం చేస్తారు, ఎక్స్‌పోర్ట్ తారీఫ్ చేస్తాం చేసుకో, నాకేంటి ఇది లేదు, మేము రిటాలియేట్ చేస్తాం. ఇవాళ ఎల్జీ ఇండియా ఏమో 50% దీంట్లోనే లిస్ట్ అయింది. 1,750లోనే. ఈ 50% ఇచ్చేయడానికి హెవీ సెల్లింగ్ వస్తుంది. ఇప్పటి వరకేమో ఎల్జీ ఏమో కొరియాకి డబ్బులు తీసుకుంది సంతోషంగా. ఇక్కడ మనం ట్రేడ్ చేసాం, ఒక హ్యాపీగా లాభం ఉందంటే ఇక్కడ మనం హ్యాపీగా చేయవలసిందే. గోల్డ్ ఏమో 4,120లోనికి ఇప్పుడు స్పాట్‌లో ట్రేడ్ అవుతున్నది. ఇంకా ట్రేడ్ అవుతుందా అంటే ఈవినింగే బదులు చెప్పడం అవుతుంది.
టాటా మోటార్స్ సీవీ కాకుండా ఎస్సీవీ రేట్‌లో ట్రేడ్ అవుతుంది. అది రూ. 400 ట్రేడ్ అవుతున్నది. ఇమ్మీడియేట్‌లీ ఏదంటే 40% పడిపోయిందని అనుకోకండి. ఒక పెద్ద బిజినెస్ ఏమో వేరే గట్టి ట్రేడ్ చేస్తున్నారు. టాటా మోటార్స్ తాలూకా కమర్షియల్ వెహికల్ బిజినెస్ 1 బిలియన్ యూరోస్ స్టాక్ రేజ్ చేసిందని చెప్పడంలోని టాటా క్యాపిటల్ తాలూకా 4.7 స్టాక్ అమ్ముతానని చెప్తున్నారు. అది సమ్‌టైమ్స్ మార్కెట్‌కి వస్తుందని మనం రెడీగా ఉంచుకోవాలి. టాటా క్యాపిటల్ తాలూకా కొత్త బిజినెస్ ఏం చెప్తున్నారంటే 3 వర్షంలో లోన్ బుక్ డబుల్ చేస్తామని చెప్తున్నారు. అదే సమయంలోనే అప్పు తీసుకున్న డబ్బులంతా తగ్గిస్తామని చెప్తున్నారు. ఇక 1% అంటే సంవత్సరానికి 12% రెంటెస్ తగ్గించి 10% లోన్ కింద తెస్తామని చెప్తున్నారు. అదే సమయంలో అప్పిచ్చిన అమౌంట్ ఏమో డబుల్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్ ఇది మార్కెట్‌కేమో కొత్త రిజల్ట్స్ వస్తుందని చూపెడుతున్నారు వాళ్ళు. టాటా తరహా హై ప్రీమియంని జస్టిఫై చేస్తున్నారు. ఎగ్జిక్యూషన్ ఎలాగుంటుందని చూద్దాం. మిగతాకేమో రైట్ ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. సమ్‌టైమ్స్ 2026లోని కమర్షియల్ వెహికల్ దగ్గర రైట్ ఇష్యూ డివిజన్ ఏమో రైట్ ఇష్యూ రావడానికి ఛాన్సెస్ ఉంది. టాటా ట్రస్ట్‌లోనేమో టర్మ్ రెన్యువల్‌కి ఇప్పుడు వస్తుంది. ఆ టర్మ్స్ రెన్యువల్ అనేది కన్సెషన్‌లో మాట్లాడి తీర్చుకోవాలి. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి అది చేయాలి. ఆ 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఈ టర్మ్ ఎలాగవుతుందని ఒక క్వెషన్ ఉన్నది మందులోని. ఎందుకంటే బోర్ 2గా అయిపోయింది. హీరో మోటార్స్ ఏం చెప్తున్నాను ఇటాలియన్ ఎక్స్పాండ్ చేస్తా అంట. హై అండ్ బైక్స్ ఏమో ఇటాలీలో ఎక్స్పాండ్ చేస్తామని హీరో మోటార్ చెప్తున్నది. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ ఏమో 30 సంవత్సరాలు అయిపోయిన దానికేమో ఒక సెలబ్రేషన్‌లోను సెరీన్ మెహ్రా అనే ఒకదాన్ని ఒక చీఫ్ మార్కెటింగ్ ఆఫీసరే చేశారు. ఫాస్కాన్ ఏమో తమిళనాడులోనేమో 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని నుంచేమో $14,000 క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. అంటే దగ్గర దగ్గర 14,000 కంపెనీ జాబ్‌లో. గోల్డ్ ఏమో ఒక సంవత్సరంలోనే 57% పెరిగింది. ఒక నెలలో మాత్రం 10% పెరిగింది. సిల్వర్ దానికి మీదే పెరిగిందని చెప్తున్నారు. ఐరన్ స్టీల్స్ కూడా పెరిగింది. టాటా స్టీల్ తాలూకా వాల్యూ కూడా పెరిగింది. కానీ గవర్నమెంట్ రేట్ చెప్తున్నాడు నిత్యావసరాల రేట్లన్నీ తగ్గిపోయాయి. ఇప్పటికి రిటైల్ ఇన్ఫ్లేషన్ 1.5% ఉన్నదని. గోల్డ్ రేట్ ఏమో 50% పెరిగినప్పటికి లాస్ట్ నెల 10% పెరిగినప్పుడు కూడా సిల్వర్ అదే లెవెల్‌లో పెరిగినప్పుడు ఇండియాలో వెలబాసి పెరగలేదని చెప్పడం నమ్మడానికి అంత అవకాశం అనిపించడం లేదు. మీరు ఏ లెవెల్‌లో ఉన్నారు? మీరు మీ ఎంత లెవెల్‌లో మీ బాస్కెట్ ఉందని నాకు తెలియడం లేదు. లాకర్ ఫీజ్ ఎంత లాస్ట్ ఇయర్‌కి ఈ సంవత్సరం పెంచలేదు. స్కూల్ ఫీజ్ ఏంటి పెంచలేదు. ట్యూషన్ ఫీజు కూడా పెంచలేదు. అది మాకు నమ్మకం అని చెప్తున్నారా అని మాకు అర్థం అవ్వలేదు. ఇప్పటికి మనం టోటల్‌గా సమ్ అప్ చేసామంటే మన కార్పొరేట్ రిజల్ట్స్ అనేది ఎర్నింగ్స్ అనేది నాట్ మోర్ దెన్ 10% పెరగదు లేదు. ఇన్‌కమ్ టాక్స్ టోటల్ రెవెన్యూ ఏమో 6.3% పెరిగింది. పెద్దగా రిటర్న్స్ పెరగదంటేనే క్లియర్‌గా తెలుస్తున్నది. దీనివల్ల మార్కెట్ ఇలాగే మందబడిలాగా ఉంటుంది. స్లోగానే ఉంటుంది. అమెరికాలో గోల్డ్, సిల్వర్ భయంకరంగా పెరిగింది. 3% పడిన నాస్డాక్ ఏమో ఇప్పుడు 100%, 2% క్యాప్చర్ అయింది. ఫుల్ క్యాచ్ అప్ అమెరికాలో జరగలేదు. మొన్న పడిన సగం పర్సెంటే అప్ అయింది. ఇప్పుడు ట్రంప్, జీ జిన్‌పింగ్ చాలా క్లోజ్‌గా చూస్తున్నారు. ట్రంప్, జీ జిన్‌పింగ్ కలిసి మాట్లాడలేదంటే మార్కెట్ నమ్మదు. ఓవరాల్ వీక్ మార్కెట్ అమెరికాలో ఉందని అర్థం. గవర్నమెంట్ షట్‌డౌన్ మార్కెట్‌లో రివ్యూ చేయలేదు. ఇంకా గవర్నమెంట్ షట్‌డౌన్ రెన్యూ చేయలేదంటే ఇంకా చాలా మందికేమో జాబ్‌లు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. నమస్కారం.